హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఒక డీజీలో మనకి కనిపించే అలారమ్స్ గురించి చూద్దాం. ఇక్కడ చూస్తారు కదా, లో ఆయిల్ ప్రెజర్, నెక్స్ట్ వచ్చి మనకి హై ఇంజిన్ టెంపరేచర్, థర్డ్ వచ్చి బ్యాటరీ వోల్టేజ్, ఫోర్త్ వచ్చి అండర్ అండ్ ఓవర్ స్పీడ్, లో ఫ్యూయల్ లెవెల్ అండ్ ఓవర్లోడ్. ఇవన్నీ మనకి ఇక్కడ ఇండికేషన్స్ కనబడతాయి. సో ఇది వచ్చి అలారం ఎక్నాలజ్మెంట్ రీసెట్స్. మనకైనా అలారం వస్తుందని రీసెట్ చేయడం కోసం టెస్ట్ చేయడం, అంటే ఇంజిన్ టెస్ట్ అన్లో పెట్టి టెస్ట్ చేయొచ్చు. ఆటో మోడ్లో పెట్టుకోవచ్చు, అంటే ఆటో మోడ్లో పెడితే అదే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. నెక్స్ట్ మాన్యువల్ మోడ్లో పెట్టి మనం ఈ రెండు వాడతాం. ఈ రెండు స్టాప్ చేయడానికి వాడతాం. అలాగే ఇక్కడ చూసారా, మనకి ఇది వచ్చి గ్రిడ్ పవర్ ఉంటే ఇది వెలుగుతుంది. మన కంపెనీలో అప్పుడు ఫ్యాక్టరీలో పవర్ ఉంటుంది, గ్రిడ్ పవర్ ఉంది. అలాగే కంపెనీ ఇంటర్నల్గా పవర్ కూడా వెళ్తుంది. ఒకవేళ మనం డీజీ ఆన్ చేస్తే డీజీ ఆన్ అవుతుంది. మనం అక్కడ బ్రేకర్ క్లోజ్ చేస్తే ఈ రెండు పవర్ ఆఫ్ అయిపోయి డీజీ పవర్ అనేది ఫ్లో అవుతుంది. ఈ విధంగా మనకి ఈ ప్యానల్ లోపల ఉంటుంది. ఇంకా లోపల ఈ డిస్ప్లేలో ఏమేమి ఉంటాయి మనం చూద్దాం ఇప్పుడు. సో నో అలారం, నో రిమోట్. సో ఫస్ట్ జనరేటర్ సంబంధించిన వోల్టేజ్ ఆర్వైబి అండ్ లైన్ టు లైన్, ఫేస్ టు ఫేస్. నెక్స్ట్ వచ్చి జనరేటర్ యొక్క యామ్స్, లోపల జనరేటర్ యొక్క యామ్స్. నెక్స్ట్ జనరేటర్లో కిలో వాట్స్ పవర్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఇంజిన్ ఆఫ్లో ఉంది కాబట్టి మీకు ఇవన్నీ ఇలాగే జీరోలు కనబడతాయి. నాకు జనరేటర్లో ఆర్ఓవి, కేవీఏఆర్, యాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్స్ ఇవన్నీ. నెక్స్ట్ జనరేటర్ యావరేజ్, అంటే ఇవన్నీ యావరేజ్ చేసి ఒక వాల్యూమ్స్ ఇచ్చేస్తే కరెంటు, వోల్టేజ్, ఫ్రీక్వెన్సీ, కిలో వాట్, పవర్ ఫ్యాక్టర్. నెక్స్ట్ జెన్సెట్ ఆర్ ఫేస్ కరెంటు, వై ఫేస్ కరెంటు, బి ఫేస్ కరెంటు, ఎంత కరెంట్ తీసుకుంటున్నాయని, జెన్సెట్ ఫ్రీక్వెన్సీ, జెన్సెట్ యాక్టివ్ పవరు, జెన్సెట్ యావరేజ్ వోల్టేజ్. ఇవన్నీ అంటే సింగిల్ లైన్లో ఇస్తుంది. ఇప్పుడు దాకా ఎంత కిలో వాట్ అవర్ జనరేట్ చేసింది అనేది క్యూములేటివ్ అంటారు. ఎర్త్ ఫాల్ట్ కరెంట్ పర్సంటేజ్ మళ్ళీ ఫస్ట్ ప్లేస్కి వచ్చేసింది. నెక్స్ట్ రెండో స్లైడ్లో ఏముంటుందంటే ఇది ఒక ఇంజిన్ యొక్క పారామీటర్స్. ఇందాక వచ్చి జనరేటర్ పారామీటర్స్, ఇప్పుడు ఇంజిన్ పారామీటర్స్. ఆయిల్ ప్రెజరు, అది బార్స్ కింద కిలో పాస్కల్లో కూడా ఇస్తారు ఆయిల్ ప్రెజరు. నెక్స్ట్ వచ్చి ఇంజిన్ టెంపరేచర్ ఎంత ఉందన్నది. నెక్స్ట్ ఇంజిన్ స్పీడు, ఇప్పుడు ఆఫ్లో ఉన్నాయి కదా ఇవన్నీ జీరోలు చూపిస్తున్నాయి మనకి. బ్యాటరీ వోల్టేజ్, సో ఇంజిన్ అనడానికి బ్యాటరీ వోల్టేజ్ 24.8, మినిమం వోల్టేజ్ వచ్చి 28.7. ఇంజిన్ అవర్స్, ఒకవేళ ఇంజిన్ ఎన్ని గంటలు రన్ అయింది అనేది చూపించడానికి ఇంజిన్ అవర్స్. దీంతో మనకు ఆయిల్ అయిపోయింది. అలారం లిస్ట్, ఇవి మనకి ఒక జనరేటర్లో కనిపించేవి. ఇది మన జనరేటర్ 620 kVA. ఇంజిన్ లోపల టీజీ, దీని ఇంజిన్ పారామీటర్స్ అని చెప్పాను కదా, అప్పుడు ఇంజిన్ వస్తుంది. ఇది మనకి ఆల్టర్నేటరు, దీన్ని జనరేటర్ అంటాం మనం, ఆల్టర్నేటరు. సో దీన్ని పారామీటర్స్ ఫస్ట్లో చూసాం కదా, కరెంట్ సోర్స్, యాంప్స్. ఇది మనకి టెర్మినల్ బాక్స్, ఆ టెర్మినల్ బాక్స్ నుంచి వస్తుంది. ఎయిర్ ఇన్లెటర్, దీని ఎయిర్ అనేది లోపలికి వెళ్తుంది. సైలెన్సర్స్, అదే స్మోక్. కూలెంట్ అట చివరి ఉంటుంది. ఓకే గైస్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటా. ఇలాంటి వీడియోస్ కావాలని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇంజిన్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఒకసారి పారామీటర్స్ చూపిస్తాను మీకు. ఆల్రెడీ ఇందాక ప్రీవియస్లో స్టార్టింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, అయ్యే వాల్యూస్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాయి అనేది ఇందులో చూపిస్తున్నాను. ఇది పాత వీడియో యాడ్ చేస్తాను మీకోసం. సేమ్ మనం ఇంజిన్ పారామీటర్స్ అనేది చూస్తుంది. ఇంజిన్ స్పీడ్, బ్యాటరీ వోల్టేజ్, ఇంజిన్ రన్నింగ్ అవర్స్, ఇవన్నీ సేమ్ అలాగే ఉంటాయి. కానీ ఇప్పుడు రన్నింగ్లో ఉన్నప్పుడు మాత్రం ఆ ఆల్టర్నేటర్ యొక్క పారామీటర్స్ మారుతుంది. ఇక్కడ వోల్టేజ్లు వచ్చినాయి, ఫేజ్ వోల్టేజ్, లైన్ వోల్టేజ్. ఇక్కడ యామ్స్ చూపిస్తుంది, అంటే నేను లోడ్ ఇంకా కనెక్ట్ చేయలేదు, అందుకని యామ్స్ రావద్దు. అలాగే పవర్ కూడా కన్జ్యూమ్ చేయట్లేదు, జస్ట్ రన్నింగ్. అంటే ఎవ్రీడే మేము డీజీ అనేది ఒక 10-15 minutes రన్ చేస్తాం రన్నింగ్ పర్పస్. అప్పుడు మనకి లోడ్ ఉండదు కాబట్టి యామ్స్ అనేది 0 చూపిస్తాను మీకు. లోడ్ వేస్తే యామ్స్ కూడా చూపిస్తాను మీకు. అలాగే పవర్ కూడా ఏం తీసుకుంటుంది కదా. ఇక్కడ ఏంటంటే జనరేటర్ వోల్టేజ్లు ఇవే వస్తాయి మీకు. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కావాలని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.
షేర్ చేయండి. థ్యాంక్ యూ.